ప్రస్తుతం ఇంతకుముందు తెలుగుదేశం హయాంలో కుంభకోణాలు జరిగింది, విశాఖను తినేశారు, భోంచేశారు, అమరావతిని తినేశారంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హడావిడి చేసింది. చివరికి అయ్యేం కుంభకోణాలు కాదు, ప్రజల కోసం చేస్తుంటే అవన్నిటిని అన్యాయంగా వక్రీకరించారంటూ తెలుగుదేశం పార్టీ హైలైట్ చేసుకుంది. తీరా చూస్తే 5 ఏళ్ల తర్వాత అయింది. ఇప్పుడు ఈ 5 ఏళ్ళు విశాఖ రాజధానిగా చేసుకుందాం అనుకున్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అక్కడ భూములు తినేసింది అన్నటువంటి తెలుగుదేశం పార్టీ ఆరోపణ. ఇప్పుడు దాని మీద ఆధారాలతో సహా వరుసగా ఏదైతే కాశ్మీర్ ఫైల్స్ తరహాలో విశాఖ ఫైల్స్ రిలీజ్ చేస్తానని చెప్తున్నారు. గంట వాస్తవంగా తనకి మంత్రి పదవి ఇవ్వలేదు, ఖచ్చితంగా గ్యారంటీ అనుకున్నటువంటి సందర్భంలో ఇవ్వలేదు. ఆయన ఇప్పుడు ఖచ్చితంగా లైమ్లైట్లో ఉండాలని కోరుకుంటున్నారు. అందుకు తగ్గటువంటి ఆధారాలతో జనంలోకి వస్తానని చెప్తున్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ వైకాపా పాలనలో విశాఖలో జరిగిన భూదందాల మీద విశాఖ ఫైల్స్ పేరుతో త్వరలో వివరాలు వెల్లడిస్తాం. గత ప్రభుత్వంలో వైకాపా ఇన్ఛార్జీలు, ప్రజాప్రతినిధులు, నేతలు ఆక్రమణలకు పాల్పడ్డారు. వాటన్నిటి మీద ఫిర్యాదులు వస్తుండటంతో విచారణ జరపాలని నిర్ణయించాం. అప్పటి సీఎస్ ఇతర ప్రభుత్వ పెద్దల మీద కూడా అనేక ఆరోపణలు వచ్చినాయి. ఎవరెక్కడెక్కడ ఎంతెంత భూములు కొట్టేశారో వివరాలను బయటికి తీస్తాం. బిబిలీ సహా ఇతర ప్రాంతాల్లో జరిగిన అక్రమాల వివరాలు సిద్ధం చేస్తున్నాం. బాధితులకు ఎలా న్యాయం చేయాలనేది ఆలోచించి ప్రభుత్వం తగిన నిర్ణయం తీసుకుంటుంది. భీమిలి, భోగాపురం 6 వరుసల రహదారి అలైన్మెంట్ని మారుస్తాం. గతంలో వైసీపీ నేతలకు అనుకూలంగా మార్చుకున్న రోడ్ల మాస్టర్ ప్లాన్లను కూడా సవరిస్తాం. ఇదివరకు వైసీపీ వాళ్ళకి అనుకూలంగా ఉండే ఏరియాలు వెళ్తే ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు ఉండేటటువంటి రూట్లో నుంచి అలైన్మెంట్ మార్చేటటువంటి అవకాశం ఉంటుంది.